ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ విధముగా మీ సన్నిధానములో మేమందరము కూడా నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించాము తండ్రి. ఇది మీరు మాట్లాడే సమయం నాయన. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీ మాటలలో మాకు మేలులు ఉన్నాయి. మీ మాటలలోనే మాకు ఆరోగ్యం ఉన్నది. మీ మాటలే మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపించే మాటలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మీ మాటలు విరచి మాకు అందించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. విన్న వాక్యానుసారముగా మా జీవితాలను కట్టుకునే కృపను మాకు దయచేయమని, ఇంకనూ రావలసిన మీ పిల్లలను సకాలంలో మీ సన్నిధానానికి నడిపించండి. మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా మాకు అనుగ్రహించమని, మీ సమయోచితమైన జ్ఞానముతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. మరి పోయిన వారం అందరం కూడా ఈస్టర్ ఆరాధనలో మనమందరం కూడా మరి పాల్పొందాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము మీ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది కాబట్టి మీ స్టాండర్డ్కు తగ్గ అంశాలు, టాపిక్స్ చెప్పాలి అని నేను చెప్పడానికి కష్టపడుతున్నాను. మీరు వినడానికి కష్టపడండి. ఆ విధంగా బ్రతకడానికి మీరు కష్టపడండి. కాబట్టి విన్నది మనం పాటించకపోయినా మనం వినటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి విన్నది మనం ఖచ్చితంగా మనం పాటించాలి. రైట్. ఇక ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన లేచి, ఆ తర్వాత భూమి మీద ఆయన ఎన్ని రోజులు ఉన్నాడండి? ఆయన ఎన్ని దినములు ఉన్నాడండి? ఈ 40 దినములు ఆయన ఏం చేశాడు భూమి మీద? 40 దినములు ఏం చేశాడు? ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు అన్నప్పుడండి, ఎవరికి కనిపించాడమ్మా? పురుషులక, స్త్రీలక? అమ్మా ఏం పేరు? ఆ పేరేంటి? మగ్దలేనే మరియకు మొట్టమొదటిగా కనిపించాడు. ఆ తర్వాత ఎమ్మై అనే గ్రామంలో అటు గ్రామానికి వెళుతున్న ఒక ఇద్దరు వెళుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభు లేచాడట అనే ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఇద్దరు గ్రహించలేదు, ఎందుకంటే వారి కన్నులు మూయబడెను అని మనం చదువుకుంటాము. వాళ్ళకు కనిపించాడు రెండవదిగా. ఆ తర్వాత శిష్యులలో కొంతమంది చూశారు. ఆ తర్వాత 12 మంది శిష్యులు చూశారు. ఆ తర్వాత 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. ఆ తర్వాత మీరు చూడగలిగితే పౌలు గారు అంటారు, అకాలమందు పుట్టిన నాకును ప్రభువు కనిపించాడు అని తన పత్రికల్లో రాస్తాడు. అంటే ఒక మనిషి గురించి సాక్ష్యము చెప్పాలి అంటే ఒక ఇద్దరు లేదంటే ముగ్గురు ఉంటే సరిపోతుంది. కానీ ఇన్ని దినములు ఎంతమందికి ఎందుకు ఆయన కనిపించాడు అంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన లేచాడు. ఇన్ని సాక్ష్యాలు, ఇంతమంది సాక్ష్యాలు. రైట్. ఇక ఈరోజు మన టాపిక్ ఏంటి అన్నప్పుడు, ఆయన 40 దినములు భూమి మీద ఉన్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకము నుండి యేసు ప్రభు వారు చేస్తున్న పనులేమిటి? ఇది ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాము. మీకు ఇలాంటివి ఎవరు చెప్పరు. ఎందుకంటే నాకు తెలిసింది మీకు తెలియాలి అని, నేను ఏది దాచుకోకూడదు అని, మరి దేవుడు నాకిచ్చిన ప్రేరణను బట్టి ప్రభువు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు ఆయన అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచిద్దాము. మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది.
యేసుక్రీస్తు వారికి సర్వాధికారం పొందుకున్నాడు. అలాగే అందరి మీద రాజుగా నియమించాడు, అందరికీ ప్రభువుగా నియమించాడు, ఒక న్యాయాధిపతిగా రక్షకుడుగా నియమించాడు. అయితే యేసు ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడింది, కానీ దేవుని మీద అధికారము లేదు. మళ్ళీ చెబుతున్నాను, యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది, కానీ పరలోకమందున్న దేవుని మీద అధికారము లేదు. యేసుక్రీస్తు వారు అందరికీ రాజు, అందరికీ ప్రభు, కానీ పరలోకమందున్న దేవునికి తప్ప. ఎందుకంటేనండి, ఈ ప్రస్తావన ఇప్పుడు వచ్చింది కాదు, బైబిల్లో ఈ ప్రస్తావన ఎప్పుడో ఉన్నది. ఒక్క మాట మీరు చదవగలిగితే, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనమందరము కూడా, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. ఎవరో యేసుక్రీస్తు వారికి సమస్తము లోపరిచారట. ఎవరు లోపరిచారు? పరలోకమందున్న దేవుడు సమస్తము యేసుక్రీస్తు వారికి లోపరిచాడు. ఆయన పాదముల క్రింద పెట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభు అయి ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే పరిపాలిస్తున్నాడు. ఇటు భూలోకములో ఉన్న మనుషులను పరిపాలిస్తున్నాడు, పాతాళ లోకములో ఉన్న మృతులను పరిపాలిస్తున్నాడు, పరలోకములో ఉన్న దూతలను ఆయన పరిపాలిస్తున్నాడు. అందరికీ రాజు ఆయన, అందరి మీద ఆయనకు అధికారం ఉన్నది. కానీ ఒక దేవుని మీద తప్ప. అందుకే అంటున్నాడు ఇక్కడ, లోపరచబడిన వాడు తప్ప అని అక్కడ మనం చదువుకుంటున్న మాట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోబడి ఉన్నదను సంగతి విషదమే. 28వ వచనం కూడా మనం చూడగలిగితే, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అక్కడ మీరు చూడగలిగితే అందరూ భూమి మీద ఉన్నవారు కానివ్వండి, పాతాళ లోకములో ఉన్నవారు కానివ్వండి, పరలోకములో ఉన్న దూతలు కానివ్వండి, అందరూ క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు పరలోకమందున్న దేవునికి ఆయన లోబడును అని మనం చదువుకుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు అందరికీ రాజు, అందరికీ ప్రభువు, అందరి మీద అధికారం ఇవ్వబడింది, కానీ దేవుని మీద తప్ప. ఎందుకంటే దేవుడు అంటే ఎవరో మీరు చూడగలిగితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరము కూడా చదువు. యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువయ్యున్నాడు. దేవుడు ఎవరు అంటే, పరలోకమందున్న దేవుడు ఎవరు అంటే, ఆయన రాజులకు రాజట, ఆయన ప్రభువులకు ప్రభువు అని మనము చదువుకుంటున్నాము. అయితే దేవుడు యేసుక్రీస్తు వారిని ఆయనను హెచ్చించిన తర్వాత, ఆయనకు సర్వాధికారం ఇచ్చిన తర్వాత, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుండి ఆయన ఏ పనులు చేస్తున్నాడు, ఏ కార్యక్రమాల్లో ఉన్నాడు అన్నది మీరు ఒకవేళ ఎవరికైనా ఆలోచన ఉంటే చెప్పండి, లేదంటే
మనం ముందుకు వెళదాం. ఇంతకీ ఏం చేస్తున్నాడు ఆయన పరలోకానికి వెళ్ళి? ఇప్పుడు మన అందరికీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరాలకు వస్తాయండి? 5 ఇయర్స్కి ఒకసారి మనకు ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకు 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే, మనము సీఎంను ఎన్నుకోవాలి. ఇప్పుడు సీఎంను ఎన్నుకోబడిన తర్వాత సీఎం సింహాసనం మీదకి వెళతాడు, సీఎం పీఠం మీదకి వెళతాడు. ఇప్పుడు సీఎం పీఠం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయాలంటే రూలింగ్ చెయ్యాలి, పరిపాలించాలి. ఏదో సింహాసనం మీద కూర్చుండి టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకునే పని కాదండి అది. ఏదో టైంపాస్ చేసేది కాదండి సీఎం పీఠం అంటే. ఒక బాధ్యతతో, ఒక రెస్పాన్సిబిలిటీతో కూడినది అని మనం నమ్ముతున్నట్టుగా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడు? హాయిగా ఉన్నాడా? ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడో అన్నది మీరు ఆలోచన చేయగలిగితే ఒక 6 పనులు చేస్తున్నాడు. ఈరోజు మన సమయాన్ని బట్టి ఒక 6 విషయాలు చెబుతాను. మొట్టమొదటి, ఆయన పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుండి ఆయన చేస్తున్న పనులలో నంబర్ 1 ఏంటంటే, ఎవరైతే సువార్త విని నమ్మి మారు మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకుంటున్నారో వారందరినీ ఆయన రక్షిస్తున్నాడు. ఎవరినంటే అందరినీ కాదండి. సువార్తను నమ్మి మారు మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకునే ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి అందరం కూడా, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైతే బ్యాప్టిజం పొందుకొని సంఘములోనికి రక్షించబడుతున్నారో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సువార్తను నమ్మి ఆ తర్వాత ఆ మారు మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకున్న వారిని రక్షిస్తున్నాడు. అలా రక్షించిన వారిని ఆయన విడిచిపెట్టడం లేదు. రక్షించి ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనాన్ని అందరము చదువుకుందాము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరైతే రక్షణ పొందుకుంటున్నారో వారిని సంఘము అనే, ఇదిగోనండి, ఈ నూతన భూమి నూతన ఆకాశములో చేరుస్తున్నాడు. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? సంఘం అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఎవరైతే బ్యాప్టిజము తీసుకొని నూతన సృష్టిగా మారుతున్నాడో, ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతను నూతన సృష్టి అని దేవుడు చెప్పినట్టుగా, ఆ నూతన సృష్టిగా మారిన వ్యక్తిని నూతన ఆకాశము, నూతన భూమి అనే సంఘములోనికి ప్రభువు చేరుస్తున్నాడు. అంటే పరలోకములో ఉండి ఆయన చేస్తున్న పని ఏంటంటే నమ్మిన వారిని రక్షిస్తున్నాడు, రక్షించబడిన వారిని సంఘములోనికి చేరుస్తున్నాడు. ఇది మొదటి పని అయితే, రెండవ పని ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే మరలా హెబ్రీలకు రాసిన పత్రిక, ఇంతకుముందు మనం చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దయచేసి 25వ వచనాన్ని మరలా మనం చదువుకుందాము. 7:25 చదవాం. 24 నుంచి కూడా చదువుకుందాం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా
దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. పరలోకములోనికి సింహాసనం మీదకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన యాజకత్వం చేస్తున్నాడు. ఇంతకీ యాజకుని పనేంటండి? పాత నిబంధనలో ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న యాజకుల పని ఏంటంటే, ఎవరైతే ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, ఈ పాపము చేసిన మనిషి యాజకుని దగ్గరికి రావాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు అంటే ఈ మనిషి కొరకు దేవునికి వేడుకుంటాడు, దేవునికి విజ్ఞాపనలు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. దీన్ని ఏమంటారు అంటే యాజకత్వం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. మరొక మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరము కూడా చదువుతాం. చిన్నపిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చిన్నపిల్లలారా అంటున్నాడు. ఇప్పుడు మనం మన పిల్లల్ని అది కన్నా అని పిలుస్తాం కదా. చిన్నపిల్లలారా, ఎవరైతే పాపము చేస్తున్నారో ఆ పాపము చేసిన వారి కొరకు ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఆ పదవిని అంటున్నాడు ఉత్తరవాది మనకు పరలోకములో ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాపము చేస్తున్న మనుషుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అదే మాట మీరు ఇంకా రోమపత్రికలో కూడా చూడగలిగితే అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనమును చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఏం చేస్తున్నాడు అంటే మనుషులు పాపము చేసినప్పుడు దేవునికి కోపం వస్తుందండి. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవునికి కోపం వచ్చే పనులు చేశారు, బుద్ధిహీనమైన పనులు చేశారు. దేవునికి ఎన్నోసార్లు కోపం వచ్చింది. అలాగే ఏ మనిషి అయితే ఇంకా పాపం చేస్తున్నాడో ఆ మనిషి మీద దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇదిగోనండి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఏదైనా మన పిల్లవాడు వేరే పిల్లవాడిని ఎవరైనా కొట్టాడే అనుకోండి, ఏదైనా వేరే వాళ్ళ పిల్లలు ఏడాలని తప్పు చేసాడే అనుకోండి, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు మన దగ్గరికి. ఏమండి, మీ పిల్లవాడు ఇదిగో మా అబ్బాయిని ఇలా కొట్టాడు, అలా కొట్టాడు, ఏంటండి ఇది ఎలా పెంచారని అడుగుతున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రి ఏదో చిన్నపిల్లకాడ కదండి, క్షమించండి, విడిచిపెట్టండి, ఇంకోసారి ఇది రిపీట్ కాదండి. మనం ఎలాగైతే మన పిల్లవాని కొరకు మనం విజ్ఞాపన చేస్తామో, మన పిల్లవాని కొరకు మనం ఎలాగైతే వేడుకుంటామో, పాపము చేసిన ప్రతి వ్యక్తి కొరకు పరలోకములో ఉన్న దేవుడు దగ్గర ఆయన కూర్చుండి ఆయన కూడా వేడుకుంటున్నాడు. అందుకేనండి దేవునికి కోపం వచ్చినప్పుడు మరలా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీరు చూడగలిగితే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవుని కోపము నిప్పు లాంటిదైతే
దేవుని కోపము నిప్పు లాంటిదైతే ఆ నిప్పుల మీద యేసుక్రీస్తు వారు విజ్ఞాపన అనే నీళ్లు పోసి శాంతిపరుస్తున్నాడు, చల్లపరుస్తున్నాడు. తండ్రి క్షమించు, ఒక్కసారి క్షమించు, ఇంకొకసారి చెయ్యడు, ఒక్కసారి క్షమించు అని ఒక ఉత్తరవాదిగా ఆయన తండ్రి సింహాసనం మీద ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ను యాజకత్వం అంటారు. అందుకేనండి, ఏదో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన పరలోకంలో సింహాసనం మీద హాయిగా ఉన్నాడు అనుకుంటే తప్పండి. ఆయనకి ఇంకా తలపోటు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక మనిషా, ఇద్దరా, ముగ్గురా? మీరు ఆలోచన, ఎంతమంది అండి పాపాలు చేసేది? ప్రపంచవ్యాప్తముగా 800 కోట్ల మంది. అంటే 800 కోట్ల మందిలో ఎంతమంది అయితే పాపం చేస్తున్నారో వారందరి కొరకు వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకలా ఇద్దరా? మీరు ఆలోచించండి. అందుకేనండి, సింహాసనం మీదకి వెళ్ళి తండ్రిని వేడుకుంటున్నాడు. పాపము చేసిన వారి పక్షాన ఆయన కోపాన్ని చల్లపరుస్తున్నాడు. దేవుడు కోపాంతో ఉన్నప్పుడు ఆయన చల్లపరిస్తే ఈ కార్యక్రమాన్ని పరలోకంలో ఉండి యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఇది రెండవదైతే ఇక మూడవది మీరు చూడగలిగితే దయచేసి లూకాసు వార్త మొదటి అధ్యాయము మనమందరం కూడా దయచేసి 31, 32 వచనాలు చదువుకుందాం. కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. మొదటిదేమో రక్షిస్తున్నాడు, రక్షించిన వారిని సంఘములో చేరుస్తున్నాడు. రెండవది పాపము చేస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగోనండి, ఆత్మీయ ఇశ్రాయేలీలను. ఎవరినండి? ఆత్మీయ ఇశ్రాయేలీలు అంటే మనమే, రక్షణ పొందుకున్న మనమే, సంఘములో చేర్చబడిన ఆత్మీయ ఇశ్రాయేలీలనే విశ్వాసులను ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏలుతున్నాడు, రూలింగ్ చేస్తున్నాడు. అందుకే పిలాతు ముందు అంటాడు, నువ్వు రాజువా అంటే నేను రాజునే అన్నాడు. నీకు రాజ్యం ఉన్నదంటే నాకు రాజ్యం ఉన్నది, అది లోక సంబంధమైనది కాదన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రాజు అయితే ఆయన రాజ్యం ఏంటంటే సంఘమైన రాజ్యం అయితే ఆ సంఘానికి ఉన్న చట్టం ఏంటంటే మీ చేతిలో ఉన్న బైబిలే ఆ సంఘానికి ఉన్న చట్టము, రాజ్యాంగము. కాబట్టి ఆయన రక్షణ పొందుకున్న వారిని, ఆత్మీయ ఇశ్రాయేలీలను యుగయుగములు ఆయన ఏలతాడు. మరలా ఆయన ఈ రెండవ రాకడలో భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ రాజ్యమును ఆయన ఏం చేస్తాడో మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24, 25 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. రెండవ రాకడ వరకు ఈ సంఘాన్ని పరిపాలించాలి. రెండవ రాకడలో ఆయన ఏం చేస్తాడు అంటే రాజ్యమును తన తండ్రికి అప్పగించును. కొంతమంది మాట్లాడుతూ సంఘం ఎత్తబడుతుందండి. ఎందుకు ఎత్తబడుతుంది? అలాగే ఎత్తబడుతుంది. దానికదే ఎత్తబడుతుంది సంఘం అంటే రాజ్యము, పరలోక రాజ్యము. దానికదే ఎత్తబడదు. మరి ప్రభువు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళాలి. ప్రభువు వచ్చి ఈ రాజ్యమును తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించాలి. అప్పుడు అంతము వచ్చును,
భూమి మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును అని మనం చదువుకుంటాము. కాబట్టి మూడవది ఆయన ఏం చేస్తున్నాడు అంటే సంఘము లేదంటే ఆత్మీయ ఇశ్రాయేలీలను యుగ యుగములు ఏలతాడు. ఎప్పటి వరకు ఏలతాడు అంటే ఆయన రెండవ రాకడ వరకు ఏలుతాడు. ఇది మూడో విషయం. అయితే ఇక నాలుగవది మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. 23, 24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనము దాసులమట. మరి మనము దాసులము, పనివారం అయితే మరి ఆయన ఎవరు? క్రీస్తు. ఆయన యజమానుడు. క్రీస్తు యజమానుడైతే మనం అందరిని ఏమంటున్నాడు? దాసులము అంటున్నాడు. అంటే యజమానుడు ఏం చేస్తాడు అంటే పని చెబుతాడు. దాసుడు ఏం చెయ్యాలి అంటే పని చెయ్యాలి. యజమానుడు చెప్పింది దాసుడు చెయ్యాలి, పనివాడు చెయ్యాలి. అందుకే అన్నాడు నీకు జీతం ఉన్నది అన్నాడు, నీకు ప్రతిఫలం ఉన్నది అన్నాడు. ఆ పై వచనాల్లో మనం అంటున్న ప్రభువుకు 23వ వచనం మనం చదువుకున్నాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చెయ్యండి. ఏ పరిచర్య ప్రభువు కొరకు మీరు ఏ పరిచర్య చేసినా నేను ఈ మనిషికి చేస్తున్నాను, నేను ఆ మనిషికి చేస్తున్నాను, నేను వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలి అనుకోకూడదండి. దేవుని కార్యక్రమాలు నేను ప్రభువు కొరకు చేస్తున్నాను. నేను మనుషుల కొరకు కాదు, మనుషుల మెప్పుకు కాదు నేను చేసేది, ప్రభువు కొరకు చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెయ్యాలటండి. అంటే ఆయన యజమానుడుగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే దాసులమైన మనతో పని చేయించుకుంటున్నాడు. మనకు పనికి తగ్గ జీతము ఆయన యొద్ద ఉన్నది. ఆయన దగ్గర జీతమున్నది. ఎందుకంటే మనము పనివాళ్ళము కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. మనుషులను సంతోషపెట్టు వారము చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకి చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యండి. ఒక పదవి కావచ్చు, ఒక పరిచర్య కావచ్చు, సంఘము కొరకు ఏది చేసినా నేను మనుషులకు చేయటం లేదు, నేను మనుషుల ముఖం చూసి చేయటం లేదు. నేనండి దేవునికి ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేసినట్టుగా నేను చేస్తున్నాను అని చెయ్యాలి, మనం చేస్తున్నామని చెయ్యాలి. కాబట్టి ఆయన యజమానుడుగా ఏదైతే నీకు అప్పగించాడో, ఏదైతే సంఘములో నీకు పనిచ్చాడో దానిని ప్రభువుకు చేసినట్టుగా చెయ్యండి. ఎందుకంటే మీకు రావలసిన జీతము ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి నాలుగవదిగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే యజమానుడిగా ఉండి తన దాసులమైన మనతో తన పని చేయించుకుంటున్నాడు. ఇది నాలుగవది. అయితే మొదటిది ఏంటిదండి? రక్షిస్తున్నాడు, రక్షణ పొందిన వారిని సంఘములో చేరుస్తున్నాడు. రెండవది ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనము తెలుసో తెలియకో మనము చేసే బుద్ధిహీనమైన పనుల వల్ల దేవునికి కోపం వచ్చినప్పుడు
ఆ దేవుని కుడిపార్శ్వమున ఉండి ఆయనను బ్రతిమిలాడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఒక్కసారి క్షమించవా, ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించవా అని దేవుణ్ణి బతిమిలాడుకుంటున్నాడు. ఇక మూడవది, ఆయన ఆత్మీయ ఇశ్రాయేలును యుగ యుగములు ఏలుతాడు, రెండవ రాకడ వరకు వెళ్తాడు. నాలుగవది, ఆయన యజమానుడుగా ఉండి తన దాసులమైన మనతో ఆయన పని చేయించుకుంటున్నాడు. ఇక ఐదవది మీరు చూడగలిగితే, ఆయన న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తున్నాడు. ఆ మాట కూడా మీరు చదవగలిగితే దయచేసి మనమందరము కూడా మరి ఆ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. యేసుక్రీస్తు వారు ఆయన ఒక జడ్జిగా, ఒక న్యాయాధిపతిగా, ఆయన సింహాసనం అనే న్యాయపీఠము ఎదుట మనమందరము ఒకానొక రోజున నిలబడాలి. న్యాయాధిపతి పని ఏంటంటే న్యాయం చేయటం. న్యాయాధిపతి ఏంటంటే ఆయన పని ఏంటంటే న్యాయం చేయటము. ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే తీర్పు తీరుస్తున్నాడు. ఒక జడ్జిగా ఉండి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు తీర్చి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాము, శిక్ష విధించేవాడు ఎవడు, చనిపోయిన క్రీస్తు యేసును నరుడని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు పిల్లలు తప్పు చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రి ఏ విధంగా అయితే బతిమాలుకుంటారో, బతిమాలుకున్న తర్వాత విడిచిపెడతారా? తర్వాత ఏం చేస్తారండి? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీని చిత్తగొట్టుడు కొడతారు. వీనికి పనిష్మెంట్ ఇవ్వరా? ఇంకోసారి చేస్తావా అని వానికి ఎలాగైతే పనిష్మెంట్ ఇస్తారో అలాగేనండి యేసుక్రీస్తు వారు కూడా సంఘమునకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు ఈ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించేది ఎవరు? తండ్రి సంచరిస్తున్నాడా? లేదంటే యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నారా? లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడా? ఈ ముగ్గురులో ఎవరు సంచరిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి సంచరిస్తున్నాడా? ప్రభు అయిన క్రీస్తు సంచరిస్తున్నాడా? లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడా? ఇది మీకు అర్థం కావాలి అంటే పై అధ్యాయానికి మీరు రాగలిగితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చదవగలిగితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే ఎవరి చేతిలో ఉన్న 7 సంఘములు? 7 నక్షత్రములు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి. ఆయన దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనము 2వ అధ్యాయం మరలా 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదవగలిగితే చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. వీళ్ళలో మంచి విషయాలు చెబుతున్నాడండి. ఈ ఎఫెసీ సంఘం అనేది అపోస్తులైన పౌలు గారు, శిల గారు స్థాపించిన సంఘం ఇది. ఆ ఎఫెసీ సంఘానికి యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత ఒక పత్రికను రాయమంటున్నాడు. వాళ్ళలో మంచి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళలో కొన్ని చెడు లక్షణాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మంచి చెప్పాడు, ఇప్పుడు తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలు చెబుతున్నాడు. 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివనియు నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అందుకేనండి ఆయన న్యాయాధిపతిగా ఉండి సంఘానికి తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు ప్రారంభంలో బాగున్నావు, నువ్వు ప్రారంభంలో మంచి భక్తి ఉంది నీకు, ప్రారంభంలో నువ్వు చాలా బలంగా ఉన్నావు. కానీ ఆ ప్రేమ ఏమైంది? ఆ భక్తి ఏమైంది? ఆ జీవితం ఏమైంది? అందుకే నీ ప్రారంభ స్థితి బాగుంది, కానీ మధ్యలో అది బాగాలేదు. అందుకే అంటున్నాడు, నీవు తర్వాత 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అని హెచ్చరిక చేస్తున్నాడు. ఒక జడ్జి గారు హెచ్చరిక చేస్తారు కదండి, ఇంకొకసారి తప్పు చేశావంటే నిన్ను జైల్లో వేయిస్తానని ఒక జడ్జి గారు ఏ విధముగా అయితే హెచ్చరిక చేస్తాడో, న్యాయాధిపతిగా ఉండి ఆయన అంటున్నాడు, ఇదిగో నీ క్రియలు మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. ప్రారంభంలో ఉన్న భక్తి, ఆ ప్రేమ నీలో తగ్గిపోయింది, నీలో లేదది. అందుకే నువ్వు మార్చుకుంటావా సరే, లేదా దీపస్తంభము నీ యొద్ద నుండి నేను తీసివేస్తాను. ఇక దీపస్తంభమే లేకపోతే చీకటి ఉంటుంది, ఆ చీకటిలో నడిస్తే ఎక్కడికి వెళ్తాము? అందుకేనండి ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? సంఘమునకు తీర్పు తీరుస్తున్నాడు. సంఘము జోలికి వస్తే యేసుక్రీస్తు వారు ఊరుకోరండి. సంఘము అది మనది కాదండి. సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. ఆ సంఘము జోలికి వస్తే, ఆ సంఘాన్ని పాడు చేయాలని చూస్తే దేవుడు ఊరుకోడండి. అందుకేనండి ఈ హేరోదు ఉంటాడు కదండి, హేరోదు ఏం చేశాడంటే యాకోబు గారిని ఆయన తల నరికించి చంపించాడు కదండి, ఖడ్గము చేత ఆయన చంపించాడు. మరి ఇప్పుడు హేరోదును ఊరుకున్నాడా? ఏం చేశాడంటే పురుగులు పడి చచ్చాడు. హేరోదు పురుగులు పడి చచ్చాడు. అలాగే ఒకరోజు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, మారినప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు. ఆ సంఘాన్ని చంపుతున్నాడు, అనేకులను చంపుతున్నాడు. ఇదిగోనండి ఇంట్లో దాక్కున్న వాళ్ళను బయటికి తీసుకొచ్చి పాడు చేస్తుంటే ప్రభు అంటున్నాడు, సౌలా నువ్వు ఏల నన్ను హింసిస్తున్నావు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, సంఘము జోలికి వస్తే దేవుని జోలికి వచ్చినట్టే. దేవుని జోలికి వస్తే ఆయన ఊరుకోడండి. దెబ్బ కొట్టాడండి సౌలును. దెబ్బకు 3 రోజులు గుడ్డివాడైపోయాడు. అందుకేనండి సంఘము జోలికి వస్తే దేవుడు మనుషుల జోలికి వస్తాడు. సంఘము జోలికి రాకపోతే దేవుడు ఆ మనుషుల జోలికి రాడు. ఒక హేరోదును విడిచిపెట్టలేదు, ఒక సౌలును దేవుడు విడిచిపెట్టలేదు. అందుకేనండి సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు క్రియలు ప్రారంభంలో బాగున్నాయి, నీకు ప్రేమ బాగుంది, నువ్వు ప్రారంభంలో నీ భక్తి, నీ వైరాగ్యం ఇవన్నీ కూడా రాను నీకు ఏమైపోయాయి? ఎందుకు తగ్గిపోయాయి? ఆ క్రియల విషయమై నువ్వు మారు మనసు పొందితే సరే, లేదా దీపస్తంభము తీసేస్తాను అంటున్నాడు. ఇది 5వ విషయం. అయితే ఇక 6వది మనందరికీ తెలిసిందే. మొదటి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు, మనం 3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల
మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చివరిది ఆరోదైన ఏం చెబుతున్నాడు అంటే, ఆయన పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే మనందరికీ స్థలములు సిద్ధపరుస్తున్నాడు. మరి ఈ భూమి మీద మనకు ఎకరాల స్థలం ఉండవచ్చు, మనకు చాలా భూములు ఉండవచ్చు. పరలోకములో నీకున్న స్థలం ఎంత? నీకున్న స్థలం ఎంత? ఒకరోజు చాలా కోటీశ్వరరాలటండి ఆమె, కానీ మందిరానికి వచ్చి మాత్రం చిన్న కానుక ఇచ్చేదటండి. చిన్న కానుక. కానీ చాలా కోటీశ్వరాల ధనవంతురాలట. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్తున్నారట. ఇప్పుడు మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్లేసులు అలాట్ చేయాలి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్ల నుంచి తీసుకెళ్తున్నారట. నన్ను ఇందులోకే తీసుకెళ్తారా, ఎందుకంటే ఇక్కడ బతికినంత కాలము లగ్జరీగా బ్రతికింది, రాయల్గా బ్రతికింది, గొప్పగా బ్రతికింది. దేవునికి ఇచ్చింది మాత్రం ఇంతే. కాబట్టి ఈమె ఏమనుకుందంటే, ఈ భూమి మీదనే నేను ఇంత ధనవంతురాలను, ఇంత గొప్ప ఇంట్లో నేను ఉన్నప్పుడు పరలోకంలో ఇంకెంత గొప్పగా ఉంటుందేమో అనుకొని ఆ దేవదూతలు తీసుకెళ్తున్నారట. ఎక్కడికి తీసుకెళ్తారన్నారంటే చిన్న గుడిసె దగ్గరికి తీసుకెళ్లారట. ఇదిగో అమ్మ, నువ్వు ఉండే స్థలం ఇదే అమ్మ అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె అన్నదట, అదేంటయ్యా, నేను భూమి మీద ఎంత ధనవంతురాలను, ఎంత కోటీశ్వరులు, నాకు ఎంత అధికారం ఉన్నది, ఏంటి ఇవన్నీ, మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి ఏంటి అని అడిగితే అప్పుడు ఆ దేవదూతలు అన్నారట, అమ్మ, నువ్వు ఇచ్చిన కానుకకు నువ్వు ఇచ్చిన దానికి ఇదే అయిందమ్మా, ఇదే రెడీ అయింది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పి వెళ్ళిపోయారట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ స్థలం కాదండి, ఇక్కడ ఏదున్నా మనం విడిచిపెట్టి శాశ్వతంగా ఉండే స్థలములోనికి వెళ్ళాలి. అక్కడ నీకున్న స్థలం ఎంత? అక్కడ మీరు సంపాదించుకున్న స్థలం ఎంత? ఇక్కడ ఎకరాలు ఉండవచ్చు, కానీ పరలోకములో స్థలము సంపాదించుకోండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి మొదటిది రక్షిస్తున్నాడు, రక్షించిన వారిని సంఘములో చేరుస్తున్నాడు. రెండవది మనం ఆలోచన చేయగలిగితే, అందరూ పాపము చేసి దేవునికి కోపము తెప్పించినప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక ఉత్తరవాదిగా ఉండి ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మూడవది, ఆత్మీయ ఇశ్రాయేలు అన్న మనల్ని యుగములు ఆయన రెండవ రాకడ వరకు ఏలతాడు. నాలుగవది, యజమానుడిగా ఉండి తన దాసుల చేత పని చేయించుకుంటున్నాడు, పనికి తగ్గ జీతం ఆయన దగ్గర ఉన్నది. ఐదవది, ఆయన సంఘమునకు తీర్పు తీరుస్తున్నాడు ఒక న్యాయాధిపతిగా ఉండి. ఆరవది, పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అంటే మనకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అక్కడ మీకున్న స్థలం ఎంతో, ఎంత సంపాదించుకున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ సంఘంలో ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనలోనికి వెళదాము. అందరం తలలు వంచిన వారమైతే మరి శ్రీమతి పి. ఉమాసునిల్ గారు ముందుకు వచ్చేసి వారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తాం.